సందర్భంగా చెప్పి నేను మరోసారి హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్. 3 వేర్వేరు సంఘటనల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడిన 3 చైన్ స్నాచర్లతో పాటు కారులో డబ్బు బ్యాగును చోరీ చేసిన డ్రైవర్ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 3 ఘటనల్లో సుమారు 4,90,000 రూపాయలు, 77.7 గ్రాముల బంగారం, 8,10,000 రూపాయల నగదు, ఆటో, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ హైదరాబాద్ వనస్థలిపురంలో నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుండి 8 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. ఆటో డ్రైవర్ ఇతను నేటివ్ ఇక్కడే హనుకొండ. సెకండ్ అక్యూజ్ వచ్చేసి చుక్కా మురళి, ఇతనిది 26 ఇయర్స్. ఇతను కార్ డ్రైవర్ ఉన్నాడు, ఇతనిది కూడా హనుకొండ. వీళ్ళ దగ్గర వీళ్ళ మీద పాత నేర చరిత్ర ఏం లేదు, కానీ ఈ కేసుల మీద చాలా తొందరగా విదిన్ 24 అవర్స్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మా టీమ్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దెన్ లాస్ట్ కేసు ఒకటి ఉంది, ఇది కేయూసీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఇది థెఫ్ట్ కేసు ఉంది, 19 మార్చ్ ఇది నెల జరిగింది. ఇది బేసికల్గా ఒక కార్లో పెట్టిన క్యాష్, యజమాని ద్వారా కార్లో పెట్టిన క్యాష్ వాళ్ళ డ్రైవరే తీసుకెళ్లారని ఆ కేసు ఉంది. ఇది దీంట్లో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతని పేరు కార్తిక్. ఇతను నేటివ్ ఆఫ్ బెంగళూరు. యాక్చువల్గా 30 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో డ్రైవర్ అక్కడ ఏదో ప్రోగ్రామ్కి పోయినప్పుడు ఇతను వెనుక ఇతనికి ఐడియా ఉంది దట్ బండిలో క్యాష్ ఉంది అని. సో అక్కడ బండి నుంచి క్యాష్ తీసుకొని ఇతను పోయినాడు. సో ఇతన్ని కూడా ఇవాళనే పట్టుకోవడం జరిగింది వనస్థలిపురం హైదరాబాద్లోని. సో ఇది కూడా కేసు చాలా తొందరగా డిటెక్ట్ చేసినందుకు మా టీమ్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇతనిది 39 ఇయర్స్, ఆటో డ్రైవర్. ఇతను నేటివ్ ఇక్కడే హనుకొండ. సెకండ్ అక్యూజ్ వచ్చేసి చుక్కా మురళి, ఇతనిది 26 ఇయర్స్. ఇతను కార్ డ్రైవర్ ఉన్నాడు, ఇతనిది కూడా హనుకొండ. వీళ్ళ ఎవరైతే ఆదిత్య ఉన్నాడు ఇతని మీద ఇంతకుముందు ఒకటి కేసు బుక్ అయింది. ఇతను ఆ కేసులో ఆల్రెడీ ఇతను ప్రెసెంట్గా జైల్లో ఉన్నాడు. సో ఇది టోటల్ సీజర్లోనే మా టీమ్స్ చాలా మంచి వర్క్ చేశారు. బేసికల్గా మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలోని వాళ్ళ టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా, దెన్ మన మట్వాడ పోలీస్ టీం అంతా కూడా, మన డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా గారి ఆధ్వర్యంలో, దెన్ మాకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాయం చేశారు. సో ఇదంతా కోఆర్డినేషన్తోనే ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము. అట్లాగే వీళ్ళ యాక్టివిటీస్ని ఫ్యూచర్లో కూడా కంట్రోల్ చేసుకోవడానికి పీడీ యాక్ట్ది కూడా లీగల్ ఫీజిబిలిటీ చూస్తాము, అది కూడా చేస్తాము. అట్లాగే రైతులకి కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఎప్పుడైతే మీరు కొంటున్నారో పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ దానికి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని గుర్తింపులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోలోగ్రామ్ ఉంటుంది, లేకపోతే డేట్ ఆఫ్ ప్యాకింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అవి ప్రాపర్గా ఉంటాయి. దాని ప్యాకెట్ మీద ఉన్న ప్రింటింగ్ క్వాలిటీ అది కూడా చూస్తే కొంచెం ఐడెంటిఫై చేయవచ్చు. స్టాండర్డ్ బ్రాండెడ్ కంపెనీ ఉంటే ప్రింటింగ్ క్వాలిటీ అంతా మంచిగా ఉంటుంది, ఫేక్ ఉంటే అంత ప్రింటింగ్లో కూడా అది ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈజీగా అది ఐడెంటిఫై చేయవచ్చు. సో కొంచెం జాగ్రత్త మీరు కూడా వహించాలి, రైతులు ఎవరైతే అది కొంటున్నారో. అట్లాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇంతకుముందు కూడా అది దీనికి సంబంధించి చాలా ప్రచారం చేయడం జరిగింది. మా దగ్గర మేడం కూడా ఉన్నారు. సో ఇది కాన్ఫరెన్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా అది చెప్తారు బ్రీఫ్గా ఎట్లా ఇవి ఐడెంటిఫై చేయవచ్చు. నేను మా టీం ఎవరైతే మంచి వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి వర్క్ చేసినందుకు వాళ్ళకి అభినందన.